హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఇన్ ద MongoDB. ఈ సెషన్లో వచ్చేసి మనం కొన్ని MongoDB కమెంట్స్ చూద్దాం, అలాగే CRUD ఆపరేషన్స్ చూద్దాం. ఓకేనా? యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి నేను MongoDB కంపాస్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పాను. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో అయితే చూడండి. అండ్ MongoDB ఇన్స్టాలేషన్ కూడా మీ సిస్టంలో అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది కూడా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. అవి కూడా ఒకసారి చూసి MongoDBని ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకుని MongoDB కంపాస్ అనేది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుని అప్పుడు ఈ వీడియోకి వస్తే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, దెన్ సింపుల్గా మనం టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? టెర్మినల్ ఓపెన్ చేసుకుంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. టెర్మినల్ ఓపెన్ చేసుకోగానే MongoDB షెల్ అనేది యాక్టివేట్ చేయాలన్నమాట. MongoDB షెల్ యాక్టివేట్ చేయడానికి mongo sh అని టైప్ చేస్తే కనుక MongoDB షెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. MongoDB షెల్ కూడా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇన్స్టాలేషన్ వీడియోలో ఉంటుంది. అది అయితే చూసేసండి. MongoDB షెల్ యాక్టివేట్ చేయడానికి mongo sh అని టైప్ చేసి ఎంటర్ కొడితే కనుక ఇలా అయితే వస్తుంది అనమాట. టెస్ట్ అని చూపిస్తుంది. ఓకే, నేను ప్రజెంట్ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను, కొంచెం పెద్దగా చేస్తాను. రైట్, MongoDB షెల్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మనం ఇక్కడ MongoDB కమెంట్స్ అన్ని కొట్టి మనం MongoDBని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, దీనికన్నా ముందు ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం MongoDB కంపాస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను MongoDB కంపాస్ అనేది ఓపెన్ చేసి పెట్టాను. ఇలా MongoDB కంపాస్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత కనెక్ట్ అనేది కొట్టండి. కనెక్ట్ కొడితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ MongoDB కంపాస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, MongoDBతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే, మీకు ఇక్కడైతే ఈజీగా అర్థమవుతుంది ఇందులో చూపిస్తే కనుక. నేను సేమ్ MongoDB షెల్ ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. ఓకే, చూసారా, ఇక్కడ కూడా టెస్ట్ అని వచ్చేసింది. ఇక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు MongoDB షెల్ అనేది. బట్ నేను వచ్చేసి టెర్మినల్లో చూపిస్తాను, ఎందుకంటే మీకు ఫాంట్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది, ఇదైతే జూమ్ అవ్వట్లేదు. ఓకే, ఒక ఆర్డర్లో అనేది కమెంట్స్ చెప్పుకుంటూ వద్దాం. నేను ఒక లిస్ట్ అనేది తయారు చేసుకున్నాను, ఆ ఆర్డర్లో అయితే చెప్తాను. ఈజీగా మీకు అర్థమవుతుంది, మీరు నోట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. రైట్, ఇప్పుడు MongoDB కమెంట్స్ అనేది నేను VS Codeలో టైప్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ రిలేటెడ్ ఉన్న కమెంట్స్ అనేది చెప్తాను అనమాట. మీకు ఆల్రెడీ హైరార్కీ తెలుసు కదా, డేటాబేస్ కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈ హైరార్కీ నేను ఆల్రెడీ చూపించుంటాను, లేదంటే స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఒక డేటాబేస్లో మల్టిపుల్ కలెక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఆ మల్టిపుల్ ఈచ్ కలెక్షన్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఇది ఆల్రెడీ అందరికీ ప్రీవియస్ సెషన్స్లో నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కనుక సింపుల్గా చూపించాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కమాండ్ వచ్చేసి DB వెర్షన్ అనమాట. DB వెర్షన్. ఓకే, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న MongoDB యొక్క వెర్షన్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెర్షన్లో వర్క్ చేస్తున్నారు అండ్ మీ ఫ్రెండ్ ఇంకొక వెర్షన్లో వర్క్ చేస్తున్నాడు. మీకున్న ఫీచర్స్ తనకు లేవనుకోండి, తనని మిమ్మల్ని అడగచ్చు, మీరు ఏ వెర్షన్ ఆఫ్ MongoDB యూజ్ చేస్తున్నా మాకు చెప్పండి అంటే మీరు సింపుల్గా ఈ కమాండ్ యూజ్ చేసి తనకు చెప్పచ్చు అనమాట. ఓకే, మనం చూద్దాం. ఇక్కడ నేను టెర్మినల్ అనేది చూపించేస్తాను. సింపుల్గా DB వెర్షన్ అని చెప్పి టైప్ చేయండి, టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఏం చూపిస్తుంది ఇక్కడ 7.0.12. నేను కరెంట్గా వీడియో చేసే టైంకి ఈ వెర్షన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నాకు అవైలబుల్గా ఉంది ఈ వీడియో చేసే టైంకి లేటెస్ట్గా. సో ఈ వెర్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసుకునే టైంకి ఏ వెర్షన్ అయితే ఉంటుందో ఆ వెర్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? దెన్ నెక్స్ట్ కమాండ్ చూద్దాం. ఫస్ట్ కమాండ్ అయిపోయింది కదా, చెక్ MongoDB వెర్షన్ అనేది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి లిస్ట్ ఆల్ డేటాబేసెస్ నేమ్స్. ఓకేనా? మనకి ఒక డేటాబేస్లో మన MongoDB డేటాబేస్లో MongoDBలో ఎన్ని డేటాబేస్ అనేవి ఉన్నాయో అవన్నీ మనం చూడాలనుకుంటే కనుక సింపుల్గా షో DBS అని కొడితే మనకి మొత్తం డేటాబేస్ లిస్ట్ నేమ్స్ అనేది వస్తుంది అనమాట. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ షో DBS అని టైప్ చేస్తే కనుక మీకు సింపుల్గా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్. యాక్చువల్లీ ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. MongoDB బై డిఫాల్ట్ మనం ఏ డేటాబేస్ క్రియేట్ చేయకపోయినా సరే డిఫాల్ట్గా 3 డేటాబేస్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనేది. అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అని చెప్పి, లోకల్లో వచ్చేసి ఒక కలెక్షన్ అయితే ఉంటుంది, స్టార్టప్ లాగ్ అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. రైట్, ఇక్కడికి నెక్స్ట్ ఏమైంది, మనకి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో చూడడానికి సింపుల్గా ఇదనమాట షో DBS అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా సరే, లేదు ఒక డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం దాని నుంచి ఇంకో డేటాబేస్కి స్విచ్ అవ్వాలన్నా సరే మనం సింపుల్గా యూజ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక డేటాబేస్ని క్రియేట్ అనేది చేయొచ్చు, లేదంటే ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి స్విచ్ అన్న అవ్వచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సింపుల్, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న అవైలబుల్గా ఉన్న డేటాబేస్ ఏంటి, అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అనమాట. ఇన్ కేస్ నేను అడ్మిన్ అనే డేటాబేస్కి స్విచ్ అవ్వాలనుకుంటే కనుక యూజ్ అడ్మిన్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి అడ్మిన్ వచ్చేసింది. ఓకే, ప్రజెంట్ మనం
అప్లై చేసి ఎటువంటి కమాండ్స్ అయినా సరే అడ్మిన్ అనే డేటాబేస్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, అడ్మిన్ అనే డేటాబేస్ మీద వర్క్ అవుతాయి. ఇన్ కేస్ మీరు కొత్తగా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను పోయిన వీడియోలో ఉన్న ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నాను. అది వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ అని ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా సబ్జెక్ట్స్ అని కొట్టి ఎంటర్ కొడితే కనుక మీరు ఇక్కడ చూస్తే స్విచ్ టు డీబీ సబ్జెక్ట్స్ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి, సింపుల్గా ఆ టెర్మినల్ అనేది సబ్జెక్ట్స్ కింద మారిపోతుంది. బట్ ఇప్పుడు కనుక షో డీబీఎస్ అని కొడితే ఏం రావచ్చు, ఈ 3 డేటాబేస్లతో పాటు ఈ సబ్జెక్ట్ అని కూడా రావాలి కదా, కానీ రాదనమాట. చూడండి, రాలేదు. అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అని మాత్రమే వచ్చింది. అదేంటి సార్, మీరు వచ్చేసి యూజ్ సబ్జెక్ట్స్ అని కొడితే కొత్త డేటాబేస్ ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పారు కదా, బట్ ఎందుకు ఇక్కడ రాలేదంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ పాయింట్ రైజ్ చేశాను. ఎందుకు రాదంటే మనం సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, కానీ ఆ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో ఒక్క కలెక్షన్ కూడా ఇప్పుడు దాకా ఇన్సర్ట్ చేయలేదు. ఒక్క కలెక్షన్ కూడా లేని డేటాబేస్ని MongoDB అనేది కన్సిడర్ చేయదు అనమాట. దానికి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయదు, ఒక డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయదు. మీకు ఈ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ క్రియేట్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మనం ఒక కలెక్షన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అది నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం, ఆ కలెక్షన్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డీబీ. అంటే మీరు ప్రజెంట్ ఏ డీబీలో వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి డీబీ అని టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది అనమాట. అదే సార్, మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపించేస్తుంది కదా సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో వర్క్ చేస్తున్నాను, మళ్ళీ మనకి ఈ కమాండ్ ఎందుకని అడగచ్చు మీరు. యాక్చువల్లీ ఈ కమాండ్ యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ టెర్మినల్లో కనిపించేస్తుంది, కానీ ప్రీవియస్ వెర్షన్లో టెర్మినల్లో చూపించేది కాదనమాట. మోర్ ఓవర్ నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు డేటాబేస్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకి టెర్మినల్ ఏమీ విజిబుల్గా ఉండదు కదా కోడ్లో. అలాంటి టైంలో మనం తెలుసుకోవాలంటే కనుక డీబీని యూజ్ చేసుకుని ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా ఒక డేటాబేస్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా db.drop database అని టైప్ చేస్తే ఆ డేటాబేస్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. కరెంట్లీ మీరు ఇక్కడ చూస్తే కనుక db.database అంటే db.drop database అని కనుక నేను టైప్ చేసి ఎంటర్ కొడితే కనుక ఈ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ని డ్రాప్ చేస్తుంది. చూడండి, ఓకే 1 డ్రాప్డ్ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ని డిలీట్ చేస్తున్నట్టే. బట్ మనం ఆ ఇన్స్టాన్స్లో ఉన్నామంతే. ఓకేనా, సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్ ఇన్స్టాన్స్లో ఉన్నామంతే తప్ప ఆ డేటాబేస్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. బట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేసి ఒక కలెక్షన్ కూడా క్రియేట్ చేయలేదు కదా, సో అది ఎలాగో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా, షో డీబీఎస్లో చూస్తే కనుక మనకి ఎలాగో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. నేను మళ్ళీ ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో ఒక కలెక్షన్ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత డ్రాప్ చేసి చూపిస్తాను. ఈ కమాండ్ మాత్రం కొంచెం హోల్డ్లో పెడదాం, db.drop database. అప్పుడు మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. ఏదైనా ఒక డేటాబేస్ డిలీట్ చేయాలంటే కనుక db.drop database యూజ్ చేస్తే డిలీట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి వచ్చేసి డేటాబేస్ రిలేటెడ్ కమాండ్స్. ఓకేనా, ఈ డేటాబేస్ రిలేటెడ్ కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, ఎలా డిలీట్ చేయాలో చూసాం, ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాం అనేది కూడా చూసాం. ఓకేనా, సింపుల్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్ లోపల ఏముంటాయి, కలెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కలెక్షన్స్లో ఒక డేటాబేస్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని చూడాలనుకుంటే కనుక సో కలెక్షన్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూజ్ అడ్మిన్ అనే ఒక డేటాబేస్ని స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయిన తర్వాత అడ్మిన్ డేటాబేస్కి స్విచ్ అయిన తర్వాత సింపుల్గా షో కలెక్షన్స్. చూడండి, సిస్టమ్ వెర్షన్ అని చెప్పి నాకు ఒక కలెక్షన్ అయితే ఉందన్నమాట. సింపుల్, మీరు ఎక్కడి నుంచి అయినా చూపిస్తాను నేను కంపస్లో కూడా. చూడండి 1 సెకండ్, అడ్మిన్. యాక్చువల్లీ ఇవన్నీ బై డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి MongoDB కంపస్ అనేది హైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, కలెక్షన్ అయితే చూపించట్లా, బట్ బై డిఫాల్ట్గా system.version అనే ఒక కలెక్షన్ అనేది అడ్మిన్లో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా వద్దు, మనమే చక్కగా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుని అందులో కలెక్షన్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను, CLS అని టైప్ చేయండి, క్లియర్ స్క్రీన్ అయిపోతుంది. యూజ్ సబ్జెక్ట్స్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఓకే, సబ్జెక్ట్స్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి db.create కలెక్షన్ నేమ్. ఇక్కడ చూస్తే కనుక మీరు, నేను సింపుల్గా టైప్ చేసి చూపుతున్నాను చూడండి, db. మీరు ఏ కలెక్షన్ ఇక్కడ ఓకేనా, db.create కలెక్షన్ అని టైప్ చేసి లోపల వచ్చేసి ఒక స్ట్రింగ్ లాగా కలెక్షన్ నేమ్ ఏంటి, కలెక్షన్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చాం, మనం మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎలా ఇచ్చాం కదా, ఇవి ఇద్దాం. ఓకేనా, ప్రజెంట్ చూసారు కదా, db.create కలెక్షన్ అనే కమాండ్ యూస్ చేస్తే, ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేస్తే కనుక నాకు ఒక కొత్త కలెక్షన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట, మ్యాథ్స్ అని. చూడండి, ఎంటర్ కొట్టాను, ఎంటర్ కొట్టగానే ఓకే అనేది వచ్చేసింది. ఓకే 1.
ఓకేనా. సింపుల్గా నేను ఇంకో కలెక్షన్ కూడా క్రియేట్ చేస్తాను. మ్యాథ్స్ SCIENC సైన్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ హిందీ అనే ఒక కలెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. హిందీ చూడండి, మొత్తం 3 కలెక్షన్స్, ఒక రెస్పాన్స్ ఓకే వచ్చేసింది నాకు. ఇప్పుడు చూస్తే షో DBS, ఇందాకటి వరకు 3 డేటాబేస్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి 4 డేటాబేస్లు వచ్చినాయి. అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్, సబ్జెక్ట్స్. ఓకేనా. సేమ్ ఇప్పుడు షో కలెక్షన్స్ అని టైప్ చేస్తే కనుక మీకు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో వస్తాయి. హిందీ, మ్యాథ్స్, సైన్స్. ఇన్ కేస్ ఏ కలెక్షన్ లేదనుకోండి ఏమీ రాదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్షన్ నేమ్ తప్పిచ్చేశారు. మ్యాథ్స్ అయిపోయింది కదా, ఎగ్జామ్ అని టైప్ చేయబోయి ఎగ్జామ్ అని టైప్ చేశారు అనుకోండి. ఓకేనా. తప్పు కదా, అది ఎక్సే అనేది తప్పు కదా. దీన్ని రీనేమ్ చేయాలనుకుంటే కనుక మనం నెక్స్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ చూపిస్తాను, 1 సెకండ్. నెక్స్ట్ కమాండ్ చూడండి, రీనేమ్ ఏ కలెక్షన్. ఓకేనా. రీనేమ్ ఏ కలెక్షన్, ఒక కలెక్షన్ నేమ్ పెట్టేసాం. దాన్ని రీనేమ్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ లైన్లో టైప్ చేస్తున్నాను db.exa. 1 సెకండ్ రీనేమ్ కలెక్షన్. ఇప్పుడు మీరు ఓల్డ్ నేమ్ EXA కదా. ఓకే, కొత్త నేమ్ ఏంటి, ఎగ్జామ్ అని కావాలి మనకి. ఓకేనా. db.exa.rename పెట్టేసాం కదా. ఇక్కడ సింపుల్గా చూడండి రెస్పాన్స్ ఓకే 1. ఓకే, షో కలెక్షన్ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక ఎగ్జామ్ అని వచ్చింది. ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్స్ కింద నేను రీక్రియేట్ చేయాలనుకుంటే కనుక రీనేమ్ చేయాలనుకుంటే కనుక సింపుల్ exam.rename కలెక్షన్ ఎగ్జామ్స్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సింపుల్గా రెస్పాన్స్ ఓకే వచ్చింది. షో DBS షో కలెక్షన్స్ రైట్. ఇక్కడ చూస్తే మీకు ఎగ్జామ్స్ కింద మాడిఫై అయిపోయింది. ఇక్కడ ఎగ్జామ్ అని ఉండేది ఎగ్జామ్స్ కింద మాడిఫై అయిపోయింది అనమాట. రైట్. నెక్స్ట్ కమెంట్ చూద్దాం. సింపుల్గా ఆల్రెడీ అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో వచ్చేసి ఒక 1000 కలెక్షన్స్ ఉండొచ్చు మన డేటాబేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్షన్ నేమ్ అనేది వెతుకుతున్నారు, మ్యాథ్సే వెతుకుతున్నారు అనుకోండి. మ్యాథ్స్ అనే కలెక్షన్ నా డేటాబేస్లో ఉందా లేదో తెలియదు. 1000 కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. అందులో మ్యాథ్స్ అనే డేటాబేస్ ఉందా లేదో నేను వెతుక్కుంటున్నా, కలెక్షన్ ఉందా లేదో నేను వెతుక్కుంటున్నా. అలా 1000 నుండి 10,000 ఉన్నప్పుడు మనం వెతుక్కోవడానికి చాలా డిఫికల్టీ ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఒక డేటాబేస్లో 1000 కలెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఆ 1000 కలెక్షన్స్లో మీకు కావాల్సిన కలెక్షన్ ఉందా లేదా అని వెతుక్కుంటే కనుక చాలా టైం అనేది తీసేసుకుంటుంది. అలా కాకుండా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా db.getCollectionsName.include అని యూజ్ చేస్తే కనుక మీకు కలెక్షన్ నేమ్ అనేది ఉందా లేదా అని చెప్పేస్తుంది. సింపుల్ నేను ఇది ఇక్కడ కాపీ చేసుకున్నా, కింద టైప్ చేసి చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటాబేస్లో మ్యాథ్స్ అనే కలెక్షన్ ఉందా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా db.getCollectionNames.include అని చెప్పి టైప్ చేస్తే కనుక మ్యాథ్స్ ఉందా లేదా అని ఇక్కడ ఇందులో మనం పాస్ చేసే పారామీటర్ అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సింపుల్గా చూడండి. ఓకే, ఎంటర్ కొట్టా, ట్రూ వచ్చింది. ఎందుకంటే నా దగ్గర మ్యాథ్స్ అనే కలెక్షన్ ఉంది. నేను ఇందాక చూపించాను కదా, మళ్ళీ చూపిస్తానండి. షో కలెక్షన్స్ చూస్తే ఎగ్జామ్స్ ఉంది, హిందీ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది. మనం ఏం సెర్చ్ చేసాం, మ్యాథ్స్ ఉందా లేదని సెర్చ్ చేసాం. ఇన్ కేస్ మనకి ఇందాక డిలీట్ చేస్తాం కదా, ఎగ్జామ్ అని ఉన్నది లేదు మన దగ్గర, ఎగ్జామ్స్ అని మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి ఫాల్స్ రిటర్న్ అవుద్ది. సింపుల్గా ఫాల్స్ అనేది రిటర్న్ అవుద్ది అనమాట. ఓకే, మనం కలెక్షన్ నేమ్స్ చూడడానికి నేను సింపుల్గా షో కలెక్షన్స్ అని చెప్పాను కదా, ఇదే కాదు ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సింపుల్గా చూడండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రింగ్ రూపంలో వచ్చిందనమాట రెస్పాన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక లిస్ట్ రూపంలో మనకి కలెక్షన్స్ అనేవి వచ్చిందనమాట. ఓకేనా, యాజ్ ఎ రెస్పాన్స్ కింద. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక కలెక్షన్ని డ్రాప్ చేయాలంటే అంటే డిలీట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మొత్తం 4 కలెక్షన్స్ ఉన్నాయి. నేను అందులోంచి ఒక కలెక్షన్ని డిలీట్ చేసేయాలనుకుంటే కనుక సింపుల్గా
నేను కమాండ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. డీబీ డాట్ ఏ కలెక్షన్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కలెక్షన్ ఏమో డాట్ డ్రాప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే అయిపోద్ది అనమాట. నేను మళ్ళీ ఇక్కడ పక్కన టైప్ చేస్తున్నాను చూడండి. డీబీ డాట్ నేను ఎగ్జామ్స్ అనే కలెక్షన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డీబీ డాట్ డ్రాప్ సింపుల్. ఈ కమాండ్ యూస్ చేస్తే మీకు డిలీట్ అనేది అయిపోతుంది. చూడండి ట్రూ అని వచ్చింది. ట్రూ అనేది వచ్చిందంటే ఇన్ ద సెన్స్ సక్సెస్ అయినట్టు. మళ్ళీ చూసుకుందాం మనం డిలీట్ అయిందో లేదో. షో టీబీఎస్ సారీ షో కలెక్షన్ నాకు ఇది బాగా అలవాటు. షో కలెక్షన్స్ ఇక్కడ చూస్తే మీరు సైన్స్, మ్యాథ్స్, హిందీ ఎగ్జామ్స్ అనేది ఎగిరిపోయింది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఈ కమాండ్ యూస్ చేసి డ్రాప్ చేస్తాను అనమాట. అందుకని ఎగ్జామ్స్ అనేది ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. 3 మీకు చూపిస్తున్నాయి అనమాట. ఓకే సిలస్ రైట్. నెక్స్ట్ ఇది చూపించేసాను కదా. ఇక్కడికి కలెక్షన్ సంబంధించిన కమెంట్స్ అనేది ఓవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్. ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట మనకి. సరే మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి టైప్ చేసుకుంటే మనకి మొత్తం 3 కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు సైన్స్లో కనుక మ్యాథ్స్లో ఇన్సర్ట్ చేద్దాం. మ్యాథ్స్లో కనుక మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా మనం ఇక్కడ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ కమాండ్ యూజ్ చేసుకుని ఇన్సర్ట్ అనేది చేస్తాం. అది ఎలా ఇన్సర్ట్ చేయాలని నేను చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే కనుక ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా మనం డీబీ డాట్ సేమ్ మళ్ళీ ఎందుకు లేదు అంతా టైప్ చేసి టైం వేస్ట్ చేయడం. సింపుల్గా ఇది తీసుకోండి. మ్యాథ్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కదా. చూడండి ఇన్సర్ట్ డాట్ మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ 1 సింగిల్ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక ఇన్సర్ట్ 1 అని చెప్పి టైప్ చేసి సింపుల్గా మీరు ఏదైతే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా అనేది ఇన్సర్ట్ చేయండి. నేను ఇక్కడ ఏజ్ అనేది మారుస్తున్నాను. ధనుష్ 20 టీచర్ ఐడి ఇది అనమాట. చూడండి ఇది ఒక రికార్డ్. నేను సెలెక్ట్ చేసిన పార్ట్ అంతా ఒక రికార్డ్ అనమాట. సింపుల్గా మ్యాథ్స్ అనే దాంట్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడికి వచ్చేసి పేస్ట్ కొట్టేస్తే చూడండి అక్నాలెడ్జ్మెంట్ ట్రూ అనేది వచ్చింది కదా. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వస్తే కనుక ప్రాపర్గా ఇన్సర్ట్ అయినట్టు. ఇప్పుడు సబ్జెక్ట్స్లో ఏమున్నట్టు, సబ్జెక్ట్స్లో మనకి సబ్జెక్ట్స్ అనేది ఒక డేటాబేస్ మనకు తెలుసు. సింపుల్గా సబ్జెక్ట్స్లో వచ్చేసి యాక్చువల్లీ నేను ఈ కలెక్షన్ అనేది మధ్యలో యాడ్ చేశాను, అది తీసేస్తాను, అది వదిలేసండి. హిందీ, మ్యాథ్స్, సైన్స్ 3 కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్ అనే దాంట్లో నేను వచ్చేసి ఏం చేశాను, ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. ఆ రికార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏంటది మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ 1 అని చెప్పి టైప్ చేసి లోపల ఫంక్షన్ లోపల మనం వచ్చేసి ఏదైతే పాస్ చేస్తామో అదైతే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకటి కన్నా ఎక్కువ, ఇప్పుడు ఒక రికార్డు కదా ఇన్సర్ట్ చేశాను. ఒకటి కన్నా ఎక్కువ కనుక ఇన్సర్ట్ చేయాలంటే కనుక సింపుల్గా చూడండి ఇలా అయితే ఇలా ఇన్సర్ట్ మెనీ. ఇందాక ఇన్సర్ట్ 1 కదా కమాండ్, ఇప్పుడు వచ్చేసి ఇన్సర్ట్ మెనీ అనమాట. ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకుని మనం ఒకటి కన్నా ఎక్కువ రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సింపుల్గా చూడండి. బట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిస్ట్ రూపంలో అనేది పాస్ చేయాలన్నమాట డేటాని. సింపుల్గా నేను మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి సింపుల్గా డీబీ డాట్ మ్యాథ్స్లో కదా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ మెనీ. ఓకేనా. ఇన్సర్ట్ మెనీ అనే దాంట్లో ఒక లిస్ట్లో మనకు రికార్డ్స్ అన్ని పాస్ చేస్తాం అనమాట. ఓకే, ఒక లిస్ట్లో మన రికార్డ్స్ అన్ని పాస్ చేస్తాను. ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ఇంత టైప్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది వీడియోలో, అందుకని చూడండి సింపుల్గా ఇది ఒక రికార్డు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రికార్డు కామా సపరేటెడ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రికార్డు కామాతో సపరేట్ చేశాను నెక్స్ట్ రికార్డుతో. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఫైనల్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇంక ఎటువంటి రికార్డు యాడ్ చేయకపోతే కనుక మనం కామా పెట్టకూడదు. కామా పెడితే ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో సింపుల్గా ఇదైతే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసి రన్ చేసేస్తాను. చూడండి పేస్ట్. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది చూసారా. మనం 3 రికార్డులు ఇన్సర్ట్ చేసాం కాబట్టి 3 ఆబ్జెక్ట్ ఐడీలు కూడా క్రియేట్ అవుతాయి అనమాట వాటికి. ఇప్పుడు వచ్చేసి మన సబ్జెక్ట్స్ డాట్ మ్యాథ్స్ అనే కలెక్షన్లో వచ్చేసి మొత్తం 4 రికార్డులు ఉంటాయి. ఇందాక ఒక రికార్డు ఇన్సర్ట్ చేసాం, ఇప్పుడు మొత్తం 3 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ అయితే చేస్తాం కలెక్షన్స్లో, కానీ మనం గెట్ చేసుకోవాలి కదా, అంటే మనం చూడాలి కదా వాటిని. సింపుల్గా ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సింపుల్ ఇది కూడా డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనం సింపుల్గా చూసేయచ్చు అనమాట. ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది. ఒకసారి క్లియర్ స్క్రీన్ చేస్తాను. సింపుల్గా చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నాను కొంచెం జూమ్.
ఇక్కడ కనుక చూస్తే నేను ట్రయల్ వెర్షన్లో ధనుష్ అనేది ఒకసారి ఇన్సర్ట్ చేశాను అండ్ సెకండ్ టైం కూడా ఇక్కడ చూపిస్తుంది. అందుకనే మొత్తం 4 ఉండాలి కదా, 4 అని చెప్పాను కదా, యాక్చువల్ 5 ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాక వీడియో అనేది పాస్ చేసి నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నాను అనమాట. ప్రాపర్గా ఇందాకలే వచ్చిన ఎర్రర్ వచ్చింది దానివల్ల. ఓకే, ప్రజెంట్ మీరు చూస్తే కనుక 1 2 3 4 5 మొత్తం 5 రికార్డులు అనేది నేను ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఓకేనా, ఇది చూడాలంటే సింపుల్గా ఏం చేస్తాం, ఫైండ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ బ్యూటిఫై ద అవుట్పుట్ అంటే యాక్చువల్లీ ప్రిటీ ఫంక్షన్ ఫైండ్ అనే ఫంక్షన్కి మెథడ్ చైనింగ్ ఎందుకు చేస్తామంటే మనకి ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ మాంగోడిబీలో టెర్మినల్లో అయితే ఇంత నీట్గా డిస్ప్లే అవుతుంది, కానీ బట్ ప్రీవియస్ వెర్షన్స్లో ఇలా డిస్ప్లే అయ్యేది కాదనమాట. మొత్తం ఒక ఆబ్జెక్ట్ అంతా ఒక లైన్లో వచ్చేసేది. ఇదంతా ఇప్పుడు ఇది మొత్తం 4 లైన్స్ 5 లైన్స్ తీసుకుంది కదా, 5 లైన్స్ తీసుకోకుండా మెర్జ్ అయిపోయి ఒక లైన్లో వచ్చేసేది అనమాట. సెకండ్ ఆబ్జెక్ట్ ఒక లైన్లో, థర్డ్ ఆబ్జెక్ట్ ఒక లైన్లో అలా వచ్చేసేది. అలాంటప్పుడు ప్రిటిఫై యూజ్ చేసి ఇంత నీట్గా ఇలా నీట్గా డిస్ప్లే అయ్యేలా చేసుకునేవారు అనమాట ఇదివరకు. సో బట్ ఇప్పుడు మీకు ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే ఇప్పుడు అవసరం లేదు కదా, లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు అవసరం లేదు కదా అంటే, బట్ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అనేది సింగిల్ లైన్లో వస్తే మనకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. ప్రింట్ చేసుకున్న ఏమన్నా స్టోర్ చేసుకున్నా సరే, అలాంటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఈ ప్రిటీ ఫంక్షన్ని నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను మీకు ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫైండ్ పెద్ద తేడా ఏమి ఉండదు, తేడా అసలు ఏం కనిపించదు మీకు ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రజెంట్ అయితే మీకు తేడా ఏం కనిపించదు. బట్ 1 సెకండ్. ఓకే, ఈ ప్రిటీ ఫంక్షన్ నేను మ్యాథ్స్ దాని మీద ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి. సింపుల్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ మీకు ఈ యూజ్ అనేది ఇక్కడ తెలీదు. ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం మాంగోడిబీని మెర్జ్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి ప్రిటీ ఫంక్షన్ చూపిస్తాను, బట్ ఉంటుందని మాత్రం చూసుకోండి. ఈ ప్రిటీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ని బ్యూటిఫై చేసి చూపిస్తుంది, ఈజీగా అర్థమయ్యే వేలో చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం చూసాం, రీడ్ చేయడం చూసాం. ఇక్కడ చూసారు కదా, ఇన్సర్ట్ చేయడం చూసాం, ఎలా రీడ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ సెర్చ్ చేయాలన్నమాట. ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఉందా లేదా మన డేటాబేస్లో అనేది సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయడం కోసం కూడా ఈ ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సింపుల్గా క్లియర్ స్క్రీన్ కొడుతున్నా చూడండి. డీబీ డాట్ మ్యాథ్స్లో సెర్చ్ చేయాలి కదా, మ్యాథ్స్ డాట్ ఫైండ్ లోపల మనం పారామీటర్స్ అనేది పాస్ చేయాలన్నమాట. నేమ్ అనేది ధనుష్ ఉంటే నాకు కావాలి, నేమ్ అనేది ధనుష్ ఉన్న ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయనేది డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది నేను చూడాలనుకుంటున్నాను. సింపుల్గా ఎంటర్ కొట్టండి. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మొత్తం 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 5 డాక్యుమెంట్స్ ఉన్నా మనం ఇక్కడ ఒక కండిషన్ అనేది పాస్ చేసాం ఫైండ్ చేస్తున్నప్పుడు. ఏం కండిషన్ అది, నేమ్ ధనుష్ ఉన్నప్పుడు మాత్రమే నాకు ఉన్నవి కావాలి. అంటే పర్టికులర్గా మనకి ఏదైతే కావాలో అది మాత్రమే సెర్చ్ చేస్తున్నాం. అలా కాదు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ చూడాలంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ఫైండ్ ఫంక్షన్ డైరెక్ట్గా వాడుకుంటే మొత్తం అన్ని చూపించేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కమాండ్కి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ ఓకే లిమిట్. సింపుల్గా మీ దగ్గర ఒక 1000 డాక్యుమెంట్లు ఉన్నాయి, కానీ మీకు టాప్ 20 మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా లిమిట్ అనేది యూజ్ చేసుకుంటాం. చూడండి, డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ లిమిట్ ఆఫ్ 0. మన దగ్గర ఇప్పుడు 5 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 3 డాక్యుమెంట్సే డిస్ప్లే అవుతాయి. చూడండి 1 సెకండ్. వాట్ హ్యాపెన్, మ్యాథ్ అని పెట్టాను కదా, మ్యాథ్ అనేది లేదు మన దగ్గర. మ్యాథ్స్ ఓకే, మ్యాథ్స్ అనే కలెక్షన్లో డేటాబేస్లో మన సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో మ్యాథ్స్ అనే కలెక్షన్లో ఫైండ్ చేస్తున్నాం. మొత్తం అని సెర్చ్ చేసి అందులో జస్ట్ 3 మాత్రమే డిస్ప్లే చేసేలా పెట్టాను. ఇక్కడ చూడండి 1 2 3 మాత్రమే డిస్ప్లే అయినాయి. రైట్, అది వచ్చేసి ఈ లిమిట్ అనేది యాడ్ చేసుకోవడం అనమాట. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెథడ్ చైనింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఫైండ్ అనేది ఒక మెథడ్ అయితే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ ఇంకో మెథడ్కి పాస్ చేస్తున్నాం. దీన్ని మెథడ్ చైనింగ్ అంటారు. ఐ హోప్ మీకు తెలుసు, మళ్ళీ ఎందుకని చెప్తున్నాను. ఇది సింపుల్, మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది కౌంట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. ఇది కౌంట్ అని పెట్టేస్తే సరిపోతుంది. COUNT కౌంట్. చూడండి మన దగ్గర మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పాను నేను, 5 రికార్డ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్గా కౌంట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాను. db.maths.find.count అనమాట. ఓకేనా, నెక్స్ట్ కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలంటే అంటే మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక రికార్డ్ చూపిస్తాను నేను. ఫైండ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సూర్య అనే రికార్డు ఉంది కదా, సూర్య అనే నేమ్ తీసేసి నేను
అక్కడ వచ్చేసి వేరే నేమ్ ఏదో పెట్టాలనుకుంటున్నాను. అలా పెట్టాలంటే ఎలా అప్డేట్ చేస్తాం? అప్డేట్ చేయడానికి కోసం నీకు కమాండ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డీబీ డాట్ ఇక్కడ కలెక్షన్ నేమ్, మన కలెక్షన్ నేమ్ ఏంటి వచ్చేసి మ్యాథ్స్ అనే కలెక్షన్ కదా. మనం ఎన్ని అప్డేట్ చేస్తున్నాం? ఒక రికార్డ్ మాత్రమే అప్డేట్ అవ్వాలంటే మేబీ సూర్య అని ఒక 10 మంది ఉండొచ్చు, 10 మందికి అప్డేట్ అయిపోకుండా ఒకళ్ళకి మాత్రం అప్డేట్ అవ్వాలండి. సింపుల్గా అప్డేట్ 1 అని చెప్పి టైప్ చేసి అప్డేట్ 1 లోపల ఒక కండిషన్, ఏంటి కండిషన్? నేమ్ ఇస్ టు సూర్య అని ఉన్నది ఫైండ్ చేసి కామా తీసుకోవాలి నెక్స్ట్ కండిషన్కి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏం సెట్ చేయాలి మనం? ఇక్కడ చూడండి $, అని పెట్టి సెట్ అని పెట్టి సింపుల్గా నేమ్ నానికి మార్చాలనుకుంటున్నాను, నాని కింద మార్చాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కామా తీసుకొని అప్సెట్ టు ట్రూ అని పెట్టండి. అప్సెట్ ట్రూ అని పెడితే కనుక ఇప్పుడు చూడండి నేమ్ సూర్య అనేది ఉందా లేదా అని సెర్చ్ చేస్తుంది. ఇన్కేస్ ఉంటే కనుక అప్డేట్ చేస్తుంది అనమాట నాని కింద. ఇన్కేస్ లేదనుకోండి కొత్తగా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు అప్సెట్ ట్రూ ఉంటే, అప్సెట్ ఫాల్స్ అని పెట్టుకుంటే కనుక సూర్య అనే రికార్డు ఉంటే మాత్రమే అప్డేషన్ అనేది చేస్తుంది అనమాట. లేదంటే అప్డేట్ చేయదు, కొత్త రికార్డు కూడా యాడ్ చేయదు. అప్సెట్ ఫాల్స్ అని పెట్టుకుంటే కనుక. అర్థమైంది కదా మీకు? సింపుల్గా మళ్ళీ ఇదంతా టైప్ చేయకుండా నేను టైం వేస్ట్ చేయకుండా కాపీ పేస్ట్ అనేది చేసేస్తాను. ఫాస్ట్గా అయిపోద్ది వీడియో. క్లియర్ స్క్రీన్ చూడండి. అక్నాలెడ్జ్మెంట్ ఏమొచ్చింది? ట్రూ అనేది వచ్చింది. ఓకేనా? ఎన్ని మ్యాచ్ అయినట్టు? 1. మాడిఫై ఎన్ని చేయాలి? 1. మన అప్డేట్ 1 పెట్టాం కాబట్టి 1 అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూస్తే కనుక మనకి అప్డేట్ అయిందో లేదు చూడాలి కదా. దానికి వచ్చేసి డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ చూడండి. సింపుల్గా ఇందాక ఇక్కడ సూర్య అని ఉండాలి, ఇప్పుడు ఏముంది? నాని అని ఉంది. ఓకే, అప్డేట్ అయింది కదా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఏజ్ అనేది 20 ఉంది. మనం ఈ సంవత్సరంలో ఈ డేటా అంతా యాడ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇతని ఏజ్ పెంచాలి కదా, 21 చేయాలి కదా. 21 చేయడానికి ఒక ఇంక్రిమెంట్ అనేది చేయాలి. మన పాత డేటా మీద ఒక ఇంక్రిమెంటేషన్ అనేది చేయాలన్నమాట. ఆ ఇంక్రిమెంటేషన్ ఫంక్షన్ అనేది నేను చెప్తాను చూడండి. సింపుల్గా డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏదైతే అది పెట్టేసుకోండి. అప్డేట్ అని నొక్కండి. నేమ్ ఓకే, నేమ్ మ్యాచ్ అయితే కనుక ఇంక్రిమెంట్ చేయాలి. సూర్యకి ఇప్పుడు ఒక ఏజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. కానీ మన దాంట్లో సూర్య అని ఉన్నారా? చూడండి, ధనుష్, నాని, అభి, ధోని. ఓకే, ధనుష్ అనేది లేదు. కరెంట్లీ ధోని ఏజ్ ఎంత ఉంది? 30 ఉంది అనుకుందాం. ఓకే, ధోనిని మనం అప్డేట్ చేద్దాం, ధోని ఏజ్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ధోని సింపుల్గా ఇలా పెట్టేస్తే ఇంక్రిమెంట్ $INC. ఇది మర్చిపోకండి. మీరు ఈ కమాండ్ అనేది నేను క్లియర్గా చెప్పట్లేదని చెప్పి అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అనేది ఉంటుంది. పోనీ నేను ఎందుకైనా మంచిది, నేను ఒకసారి మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను మీకు. డీబీ డాట్ మ్యాథ్స్, ఓకేనా, మ్యాథ్స్ డాట్ అప్డేట్ నేమ్ వచ్చేసి నేమ్ ఏముంది? ధోని. ఓకేనా, కామా INC ఇంక్రిమెంట్ యూజ్ చేసుకోండి. ఏమి ఇంక్రిమెంట్ చేయాలి ధోని అనే రికార్డ్లో, డాక్యుమెంట్లో? ఏజ్ని ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత? +1. ఓకేనా, +1 ఇంక్రిమెంటేషన్ అనేది అవుతుంది అనమాట. చూద్దాం అవుతుందా లేదా అనేది. సారీ, నేను ఇంకా కాపీ చేయలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఏమొచ్చింది? ట్రూ అనేది వచ్చింది. చూడండి, ధోని ఏజ్ ఇందాక ఎంత ఉంది? 30 ఉంది, ఇప్పుడు 31 ఉందన్నమాట. ఇది ఇంక్రిమెంట్ ఎలా చేయాలనేది ఏజ్ని, ఏదైనా ఈ టర్మ్ అనే కదా ఇంక్రిమెంట్ ఎలా చేయాలనేది నేను చూపించాను కదా. నో డిక్రిమెంట్ ఎలా చేయాలంటే సింపుల్, ఏం లేదు, మళ్ళీ ధోని ఏజ్ని డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఇంక్రిమెంటేషన్ ఎలాగో చూసారు కదా. ధోని ఏజ్ని -2తో డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కరెంట్ 31 ఉంది కదా, ఏజ్ తగ్గించాలనుకుంటున్నాను, 29 అవుతుంది. ఈ కమెంట్ కనుక టైప్ చేస్తే -2 పెట్టుకుంటే చూడండి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ట్రూ వచ్చేసింది కదా. మళ్ళీ డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ యూజ్ చేసుకుంటే మీకు చూడండి ధోని ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ 29. ఎందుకంటే నేను డిక్రిమెంట్ చేశాను. మళ్ళీ ఇంకో డిక్రిమెంట్ చేద్దాం చూడండి. ఇంకొక -2 చేద్దాం. ఇంకో -2 చేస్తే ఈసారి వచ్చేసి 27 అయింది ధోని ఏజ్. డిక్రిమెంటేషన్ అనేది జరిగింది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కమాండ్ వచ్చేసి రీనేమ్ ఏ ఫీల్డ్ అనమాట. ఫీల్డ్ అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చేసి మీకు చూస్తే ఏజ్ అనేది ఒక ఫీల్డ్, నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఇలా ఉన్నాయి కదా. ఇట్లా రీనేమ్ చేయాలనుకుంటే బై మిస్టేక్ ఏదో తప్పు చేశారు, అట్లా ఎలా రీనేమ్ చేయాలంటే సింపుల్గా చూడండి, రీనేమ్ ఏ ఫీల్డ్.
ఇక్కడ చూడండి కమెంట్ అనేది కాపీ చేశాను నేను, బట్ మీకోసం మళ్ళీ టైప్ చేస్తాను, మీరు కాపీ చేస్తే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. db డాట్ మ్యాథ్స్ డాట్ అప్డేట్ మెనీ. ఓకే, ఇలా ఎంటీ పారాన్సిస్ ఇస్తే కనుక దాని అర్థం ఏంటంటే మొత్తం అన్ని డాక్యుమెంట్స్కి అప్లై అవ్వాలని. ఓకేనా, అన్ని డాక్యుమెంట్స్కి అప్లై అయిపోతుంది. సింపుల్ డాలర్ రీనేమ్ అని యూజ్ చేసుకుని లోపల ఏజ్ అని ఉన్న ఫీల్డ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇయర్స్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే సింపుల్. కానీ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్కి మాత్రమే మీరు అప్లై చేయాలనుకుంటే ఈ రెండు పారాన్సిస్ మధ్యలో ఇలా ఇస్తే కనుక ఓన్లీ సూర్యకి మాత్రమే అప్డేట్ అవుతుంది, ఐ మీన్ ఫీల్డ్ రీనేమ్ అవుతుంది అనమాట. ఇలా కనుక మీరు ఎంటీగా ఇస్తే కనుక అందరికీ రీనేమ్ అవుతుంది. మనం అందరికీ రీనేమ్ చేసి చూద్దాం, ఇది కూడా మీకు తెలియాలి కదా. 1 సెకండ్, చిన్న మిస్టేక్ అనేది వచ్చింది. ఓకే, నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్ మిస్ చేశాను, కర్లీ బ్రేసెస్ వల్ల ఇష్యూ వచ్చింది. చూడండి అక్నాలెడ్జ్మెంట్ అనేది ట్రూ వచ్చేసింది. ఎన్ని మోడిఫై అయినట్టు 5 మ్యాచ్ అయినాయి, 5 మోడిఫై అయిపోయినాయి. ఒకసారి చెక్ చేద్దామా. చూడండి ఇయర్స్ కింద మారిపోయింది ఏజ్ కాస్త. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఓల్డర్ దాంట్లో ఏజ్ 21 ఏజ్ 20 అని ఉంది కదా, ఇక్కడ చూస్తే మీరు ఇయర్స్ 21 ఇయర్స్ 20 అని ఉంది. అర్థమైంది కదా ఫీల్డ్ని ఎలా రీనేమ్ చేయాలనేది. కమాండ్ చూడండి సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. డీబీ డాట్ అప్డేట్ మెనీ పెట్టేసి రీనేమ్ చేసేస్తే అందరికీ రీనేమ్ అయిపోతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ ఐఎన్సీ కూడా వాడుకోవచ్చు, ఇంక్రిమెంట్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇందాక ఒకటే ఇంక్రిమెంట్ చేసి చూపించాను కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ 5 1 సెకండ్ 5తో ఇంక్రిమెంట్ అనేది చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ కూడా మనకి అప్డేట్ మెనూతోనే అవుద్ది. అప్డేట్ అంటే ఓన్లీ ఒక ఫీల్డ్ ఒకటి మాత్రమే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంక్రిమెంట్ కట్ చూసి చూపిస్తాను. చూడండి అందరి ఏజ్ ఇంక్రిమెంట్ అవుద్ది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సారీ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మనం ఏజ్ అనే ఫీల్డ్ లేదు కదా, బట్ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఏజ్ అనేది పెట్టడం వల్ల అన్ని ఫీల్డ్స్లో ఏజ్ అనేది యాడ్ అయిపోయింది. చూసారా. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. మనం లేని ఫీల్డ్స్ని యూజ్ చేసి ఆపరేటర్స్ యూజ్ చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, ఇలాగే క్రియేట్ అయిపోతాయి అనమాట ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళ ఇయర్స్ని నేను 5 కింద ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా చూడండి అప్డేట్ మెనీ పెట్టేసాను, ఇంక్రిమెంట్ అనేది పెట్టాను కదా. చూడండి అన్నీ ఇంక్రిమెంట్ అనేది అయిపోయినాయి, అక్నాలెడ్జ్మెంట్ ట్రూ కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఒకసారి నేను మళ్ళీ మిస్టేక్ చేశాను, ఇయర్స్ అని పెట్టడం అనేసి ఇయర్ అని పెట్టాను, చూసుకోలేదు నేను కూడా. ఇయర్స్ అని పెట్టి ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది అయింది. ఇప్పుడు చూడండి ధోని ఏజ్ ఇందాక 28 ఉండాలి కదా, ఇప్పుడు 32 అయింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓల్డ్ దాంట్లోకి వెళ్ళి 27 ఇంకండి 27 ఉండాలి, ఇక్కడ వస్తే 32 అయింది. అన్నీ ఇంక్రిమెంట్ అయినాయి. చూడండి ధనుష్ ఏజ్ 25 ఉండాలి, 26 ఉండాలన్నమాట. ఐ మీన్ ఓల్డర్ దాంట్లో చూడండి 25 20, ఇక్కడ దీనికి 5 యాడ్ అయింది, దీనికి 5 యాడ్ అయింది. అలా అన్నింటికి మనం మల్టిపుల్గా అన్నింటిలో ఒకేసారి చేయాలనుకుంటే కనుక ఎలా అయితే చేయొచ్చు. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. చెప్పాను కదా డిక్రిమెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మైనస్ అని పెట్టేసుకుంటే -5 అవ్వకుండా వెళ్ళిపోతుంది, మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ని రిమూవ్ చేయాలనుకుంటే సింపుల్ చూడండి డీబీ నేము కలెక్షన్ నేము అప్డేట్ యూజ్ చేసుకుని డిలీట్ అనేది చేయొచ్చు. నేను ఆల్రెడీ 3 మిస్టేక్స్ ఇక్కడ చేశాను కదా, 2 ఓకే 2 తప్పుగా చేశాను కదా. ఈ రెండింటిని డిలీట్ చేసేయాలనుకుంటే కనుక నేను సింపుల్గా చూడండి డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏంటి, మ్యాథ్స్ మీద కదా మనం ఇప్పుడు దాకా వర్క్ చేస్తున్నాం, ఆ కలెక్షనే కదా. సింపుల్గా అప్డేట్ పెట్టేసుకోండి. అప్డేట్ పెట్టేసి అప్డేట్ మెనీ పెడతాను. అప్డేట్ మెనీ అంటే ఒక దాంట్లో కదా అన్నింటిలోనూ ఉంది కదా మనకి ఆ ప్రాబ్లం. డాలర్ అన్సెట్ నేను ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ని ఇక్కడ ఇచ్చేస్తాను. నేను ఇయర్సే కదా, ఇయర్ అని ఉంటుంది, ఇయర్ అని పెట్టేస్తాం వల్ల చూడండి సింపుల్గా మొత్తం అన్ని డాక్యుమెంట్స్లో అన్సెట్ చేస్తున్నాను.
అన్సెట్ అంటే ఏంటంటే తీసేయడం అనమాట. ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. సింపుల్గా ఈ కమాండ్ యూస్ చేస్తే అందరి దాంట్లోనూ ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సింపుల్గా ఇయర్స్ కూడా డిలీట్ చేస్తాను. అదే చేత్తో ఏజ్ కూడా డిలీట్ చేద్దాం. రెండు డిలీట్ చేసి అప్పుడు చూద్దాం డిలీట్ అయినాయా లేదా. ఏజ్ కూడా డిలీట్ చేద్దాం. అండ్ ఆ రెండు తప్పు చేశాను కాబట్టి నేను చూడండి అన్సెట్ చేస్తాను. అన్సెట్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఏజ్ ఇయర్స్ ఇందాక నేను మిస్టేక్ చేశాను అని చెప్పాను కదా, ఐ మీన్ బై మిస్టేక్ యాడ్ చేస్తాను కదా అప్డేట్ చేసినప్పుడు, ఇంక్రిమెంట్ చేసినప్పుడు. రెండు డిలీట్ చేస్తాను చూడండి, ఇక్కడ లేవు, ఎవరికి లేవు. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా ఒక రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలి, ఐ మీన్ ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఎలా డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మీకు ధనుషులు 2 సార్లు ఉన్నాయి. నాకు ఒకటి ఫస్ట్ తీసేయాలనుకుంటే కనుక సింపుల్గా చూడండి ఒకసారి ఈ కమాండ్ అయితే అబ్జర్వ్ చేయండి. db.collection name delete1 అని యూజ్ చేసుకుంటే ఒకటి మాత్రమే డిలీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మ్యాచ్ అయిన డాక్యుమెంట్ అనేది డిలీట్ అవుతుంది. సింపుల్గా నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను db.maths.delete1 అని చెప్పి టైప్ చేసి కండిషన్ ఏంటి నాకు నేమ్. ఓకే, నాకు ధనుష్ అయితే కనుక డిలీట్ చేసేయాలి. ఓకే, సింపుల్. క్లియర్ స్క్రీన్ చేసుకుంటా. ఒక్క మ్యాచ్ మాత్రమే డిలీట్ అవుతుంది. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది చూసారా. డిలీషన్ కౌంట్ అంతా 1. ఓకే, మళ్ళీ మనం చూద్దాం డిలీట్ అయిందా లేదా అని చూసుకోవాలి కదా. చూడండి ధనుష్ ఇందాక 2 ఉన్నారు, ఐ మీన్ రెండు డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక డాక్యుమెంటే ఉంది. ఓకే, సింపుల్. ఆ ఒకటి కూడా డిలీట్ చేద్దాం. సేమ్ delete1 యూజ్ చేసుకుంటే ఆ ఒకటి కూడా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ చూస్తే అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది, delete1 అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మన డాక్యుమెంట్స్లో ధనుష్ అనేది లేదు, మొత్తానికి నాని, అభి, ధోని ఉన్నారు, ముగ్గురే ఉన్నారు అనమాట టీచర్స్. ఓకే, దెన్ అన్నీ డిలీట్ చేసేయాలనుకుంటే సింపుల్ db.collection name.delete many. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ మొత్తం ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి కదా, 3 డాక్యుమెంట్లు నేను డిలీట్ చేసేయాలనుకుంటే కనుక db.maths.delete many అని యూజ్ చేసుకుని, మీకు ఆల్రెడీ చెప్పాను అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే సింపుల్గా కర్లీ బ్రేసెస్ ఇచ్చేసండి, అన్నీ సెలెక్ట్ అయిపోతే అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా. ఇన్కేస్ మీకు ఇక్కడ కండిషన్ ఇచ్చారనుకో ఏజ్ 30 అని ఇచ్చారనుకో, ఏజ్ 30 ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ డిలీట్ అవుతారు అనమాట. ఓకే, మీకు డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి క్లియర్గా. ఇక్కడ delete1 అని ఉంటే కనుక ఓన్లీ ఒక్క ఫస్ట్ డాక్యుమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఇక్కడ delete many అని పెడితే కనుక ఏజ్ 30 ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు అనమాట. ప్రజెంట్ అయితే మన దగ్గర అలా యూనిక్గా లేవు కదా ఐ మీన్ అంత ఎక్కువ హ్యూజ్ డేటా లేదు కాబట్టి నేను అవన్నీ చూపించలేకపోతున్నాను. ప్రజెంట్ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని డిలీట్ చేసేయడం ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా db.maths అనే కలెక్షన్లో delete many అంటే మొత్తం ఎన్ని ఉంటే అన్ని డిలీట్ చేసేయాలి. కండిషన్ ఏం పెట్టలేదు. కండిషన్ ఏం పెట్టకపోతే ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సింపుల్గా చూడండి ఎంటర్ కొడుతున్నాను, అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది, డిలీటెడ్ కౌంట్ చూస్తే 3 వచ్చింది. 3 ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనకి. ఓకేనా. ఇప్పుడు మనం db.find కొడితే ఏమీ రాదు. చూడండి ఎంటీ ఏమీ లేదు, ఏ రికార్డు లేదు, అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఓకేనా. ఇది గైస్ వాళ్ళకి నేను ఒక 25 కమాండ్స్ అయితే చెప్పాను. వీటిని యూజ్ చేస్తే మనకి క్రెడ్ ఆపరేషన్స్ కవర్ అయిపోయినట్టే మనకి. సింపుల్గా ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు, ఎలా డిలీట్ చేయాలో తెలుసు. ఇక్కడ చూడండి ఎలా డిలీట్ చేయాలో తెలుసు. ఓకే, ఒక కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఒక కలెక్షన్ ఎలా డిలీట్ చేయాలో తెలుసు మీకు. చూపిస్తాను అండి, అవి కూడా చూపిస్తాను. సింపుల్గా ఒక కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, రీనేమ్ ఎలా చేయాలో తెలుసు, కలెక్షన్ ఎలా డ్రాప్ చేయాలో కూడా తెలుసు మీకు. ఓకే, అండ్ డాక్యుమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, ఇవన్నీ నేను మోస్ట్ ఎక్కువగా మనం రిపీటెడ్గా యూజ్ చేసే కమాండ్స్ అన్నీ చూపించాను. ఇందులో ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను. మీరు కొంచెం ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కమాండ్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుని కామాలు పుల్ స్టాప్లో ఏమి కర్లీ బ్రేసెస్ ఇవేమి డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా టైప్ చేస్తే మీకు అలవాటు అవుతుంది అనమాట ఈ కమాండ్స్. అంతేగాని మీరు ఏదో ఒక కామా మిస్ చేశారంటే ఎర్రర్స్ ఖచ్చితంగా జనరేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం, ఇక్కడ ఒక కామా మిస్ చేశాను నేను. ఓకే, నేను మెనీ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూడండి సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ మిస్ చేయడం వల్ల, ఇక్కడ ఒక కామా మిస్ చేయడం వల్ల మీకు ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతాయి, మీకు ప్రాపర్గా ఇన్సర్ట్ అనేది అవ్వదు అనమాట.
అందుకని ప్రతి కమాండ్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని అప్పుడు మీరైతే ప్రాక్టీస్ చేయండి. కమాండ్స్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఈజీయే, మీకు అలవాటు అయిపోతుంది, చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కమాండ్స్ చేతికి. బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే కనుక రావన్నమాట. సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ కమాండ్స్ అన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. మోరోవర్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మాంగోడిబి సిరీస్ అనేది ప్రజెంట్లీ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగులో ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మాంగోడిబి సిరీస్ చూడడానికి. అందుకని నేను ఈ మాంగోడిబి సిరీస్ అనేది పాస్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఇంకా మోర్ కమెంట్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఆపరేషన్స్, ఆర్ ఆపరేషన్స్, అగ్రిగేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను ఇంకా కవర్ చేయలేదు. ఇవి చాలా మోస్ట్లీ బేసిక్ లెవెల్ అనమాట ఇది. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ మాంగోడిబి చూడాలనుకుంటే కనుక నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయాలంటే ఈ వీడియో కనుక కమెంట్ చేసి ఓకే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలిస్తే కనుక నేను కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ నేను వేరే కోర్సెస్ మీద వర్కౌట్ చేయడం వల్ల ఇదైతే పాస్ చేస్తున్నాను. మాంగోడిబి ఎక్కువ మంది చూడట్లేదని చెప్పి. ఓకేనా గైస్, ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు. మీరు కమెంట్ చేయండి. ఇన్ కేసు నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ కావాలి, నెక్స్ట్ ఈ మాంగోడిబిని ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో లింక్ చేసి చూపించండి, పైథాన్తో కానీ జావాతో కానీ లింక్ చేసి ఎలా యూస్ చేయాలని చూపించమని కమెంట్ చేసినా సరే నేను ఆ వీడియోస్ అయితే చేసి పెడతాను. బట్ నాకు తెలియాలి కదా ఇంట్రెస్ట్. అసలు నాకు అంతమంది సెర్చ్ కూడా చేయట్లేదంట ఈ మాంగోడిబి సిరీస్ నేర్చుకోవడం కోసం. అందుకని నేను కరెంట్లో అయితే పాస్ చేస్తున్నాను దాన్ని. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.